గారు ధర్నాలు దీక్షలు అవి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా సర్వేలో తప్పుల తడకాని సర్వే గురించి మాట్లాడడం వేరున్నా కూడా 42% అనే దాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ అమలు చేయాలనేది చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా బీసీ అనే ఒక చర్చ నడుస్తోంది. ఇందాక దీని మీద ఎట్లయితే మనం మాట్లాడామో అదే రేంజ్లో జరుగుతోంది. 10 ఏళ్లలో ఎక్కడా కూడా అలాంటిది వినిపించలేదు కదా. ఆ ఒక ఉద్యమ తరహాలో అయితే వినిపించాల. ఎందుకని ఇప్పుడు ఎందుకు వస్తుంది అది అంటే వికే గారు ఫస్ట్ అయితే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు విఠల్ గారు ఏమనుకోవద్దు, కానీ నేను ఒకటి చిన్న ప్రొటెస్ట్ నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఎస్సీలకు అయితే రాజ్యాంగ రక్షణ ఉన్నది, మాకు లేదు కదా అనేది అది కరెక్ట్ పాయింట్ కాదు, అది విధానం కాదు అది అనడం. ఎందుకంటే మీ ఇమీడియట్ ఎనిమీస్ అపోనెంట్స్ ఎస్సీలు కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిజంగా ఎప్పుడు కూడా ఏదో షెడ్యూల్ కాస్ట్లకు ఇంత రిజర్వేషన్ ఉన్నది లేలే అంటే నేను చెప్పేది ఇది ఫ్యాక్ట్. గ్రౌండ్ లో మీరు అన్నది ఇంటెన్షనల్ కాదు, నేను మీ ఇంటెంట్ అది కాదు, నేనే చెప్తున్నా దయచేసి. విఠల్ గారు మీ ఇంటెంట్ అది కాకపోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే ఎప్పుడు కూడా ఓబీసీస్ అంటే ఈ రిజర్వేషన్ ఇవి కూడా చాలా సార్లు కూడా ఇది జరుగుతుంది. ఇమీడియట్ గా ఆపోనెంట్స్ డిసిషన్ మేకింగ్ ఎక్కడనో ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఏ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడా, ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా, ఏ స్టేట్ ఉన్నాడా, ఒక పొలిటికల్ పార్టీకి ఇంకో పొలిటికల్ పార్టీగా చెప్పుకుంటే సాల్వ్ అయ్యేది కాదు. మనం ఇక్కడ కూర్చొని పీసీసీ ప్రెసిడెంట్లను, స్టేట్ ప్రెసిడెంట్లను, సీఎంలను డిసైడ్ చేసేదంతా కాదు. అధికార ప్రజలను పిలిపించారు మీరు, టాప్స్ కూర్చుంటే ప్రాబబ్లీ అది అవుతుంది. కానీ అల్టిమేట్గా గవర్నమెంట్స్ ఉన్నది. మేమైనా వీలైనా కూడా మా కేశవరావు గారు మా దగ్గర మా ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు, మా పార్లమెంటరీ లీడర్ ఉన్నప్పుడే 2021లో దేశవ్యాప్తంగా సెన్సెస్ చేయండి, మీరు కాస్ట్ సెన్సెస్ చేయండి, మీరు బీసీ కాస్ట్ సెన్సెస్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కొన్ని చోట్ల వీళ్ళు ఎక్కడైతే ప్రభుత్వంలోకి వస్తున్నారో అక్కడ మేము చేపడతాం, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ. బట్ దట్ విల్ నాట్ ఈల్డ్ రిజల్ట్స్. ఎందుకంటే మీరు ఏది చేసినా కూడా అల్టిమేట్గా మీరు పంపించేది ఎవరికి? కేంద్రానికి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయినా కూడా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయినా కూడా 50-50 రేషియో ఇవన్నీ కూడా వచ్చేటి ఎక్సెప్ట్ ఫర్ తమిళనాడు. ఈ కేసు స్పెషల్ కేసు ఒకవేళ కావాలి అని అంటే నిజంగా కూడా కేంద్రం దీన్ని కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యూజీసీ నియామకాలు కానివ్వండి ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా రిజల్ట్ అయ్యేది కేంద్రంలో ఉన్న మీరే. అండ్ నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే, ఒక నాయకుడు అయితే అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మొత్తం కమ్యూనిటీ ఏదో బాగుపడుతుందని కాదు. సంవిధానం రాజ్యాంగంలో ఒకవేళ పొందుపరిస్తేనే అల్టిమేట్గా అది అవుతుంది. మేము మీ కామారెడ్డి డిక్లరేషన్ని కూడా అడిగేది అదే, చట్టబద్ధత కలపాలి, ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా రావాలి. సైమల్టేనియస్లీ మీరు ఇవాళ పవర్లో ఉన్నారని మీరు దాదాపు ఇవాళ మీది 3rd టైం గవర్నమెంట్ అండి. మీరు ఎన్నో కూడా ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అని, కాశ్మీర్ అని ఎన్నో కూడా తీసుకొని వచ్చారు కదా. వైనాట్ ఇది కూడా మీరు ఈ రిజర్వేషన్స్ అన్నిటినీ కూడా రీవిజిట్ చేసే విధంగా. ఎందుకంటే ఇవాళ షెడ్యూల్ కాస్ట్లో కూడా ఉన్నది, ద పాపులేషన్ హెస్ ఇంక్రీస్డ్, 18% కావాలి అని అక్కడ డిమాండ్ ఉన్నది. ఓబీసీస్ వాళ్ళు డిమాండ్ అడుగుతున్నారు. సో ఇవన్నిటినీ కూడా కేంద్రం మీతో సాధ్యమవుతుంది. ఇవాళ మీరు పార్లమెంట్లో ఉన్నారు, సరే తక్కువ నంబర్స్ ఉన్నా కూడా రకరకాల అలయన్స్లు మీకు సపోర్ట్లో ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా అనేది కావాలి. లార్జర్గా మనం నిజంగా ఇందులో రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే ఉట్టిగా బురద జల్లడానికి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటారు మోదీ గారిది, ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత అమిత్ షా గారు కూడా చెప్పారు, మోదీ గారు ఓబీసీ వాళ్ళ కులాన్ని అందులో పొందుపరిచింది 1994లో. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ అమిత్ షా గారు. కానీ మోదీ గారు పుట్టింది అయితే 1994లో కాదు, దానికంటే ముందే పుట్టారు. సో ఓబీసీ కులంలో పుట్టలేదు. ఇది చర్చ కాదు. నేను ఇండివిజువల్స్ మోదీ గారా, లేకపోతే రామచంద్రరావు గారు ఏంటిది, లేకుంటే మీరు క్వశ్చన్ చేసినట్టు మా పార్టీలో ఏంటిది, లేకుంటే ఇవాళ సీఎం గారి స్టాండ్ ఏంటిది, రేవంత్ గారి స్టాండ్ ఏంటిది, దీంతోని దిస్ విల్ నాట్, ఇది ఓన్లీ పొలిటికల్ డిస్కషన్కే అవుతుంది. పార్లమెంట్, ద సుప్రీం, మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చేయగలిగే పవర్ పార్లమెంట్లో ఉంది. ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మనం మాట్లాడుతున్నది మొత్తం దేశంలో కదా. అంతవరకు కరెక్ట్, అది నో డౌట్. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు నడుస్తుంది బీసీ వీటి మీద, బీసీ రిజర్వేషన్లు కానీ లేకపోతే వీటి మీద? వీళ్ళు ఆనెస్ట్గా వీళ్ళు సెన్సెస్ చేసిన తర్వాత ద నంబర్స్ ఆర్ ఆన్ పేపర్ నౌ. ఆఫ్ కోర్స్ పేపర్లో నంబర్స్ వచ్చిన తర్వాత నౌ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఈ నంబర్స్ వచ్చిన తర్వాత చలో నంబర్స్ ప్రకారం ఉండాలనేది చర్చ ఇప్పుడు జరిగింది. ముందు నుంచి రకరకాలు. కానీ ఎందుకు ఇంత వాయిస్ అవుట్ అయింది అని అన్న తర్వాత, ప్రధానంగా బీసీ కాస్ట్ సెన్సెస్ వీళ్ళు చేసిన తర్వాత యాక్చువల్లీ వీళ్ళు చేపట్టింది కులగణన అన్నప్పుడు అన్ని కాస్ట్లే పెరగాలి కదా. షెడ్యూల్ కాస్ట్ది కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆ నంబర్స్ రాలేదు. మీరేం చేసిన ఇన్ఫాక్ట్ కేటగరైజేషన్ కూడా పాత లెక్కల ప్రకారం
ప్రీవియస్ 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ కేటగరైజేషన్ అయిపోయింది, అందుకు నంబర్స్ పెరగలేదు, తర్వాత రిజర్వేషన్ census జరగలేదు కదా. జరగలేదు. కానీ వెన్ ఇట్ కేమ్ టు బీసీ కాస్ట్ సెన్సెస్, బీసీ సెన్సెస్ కులగణన అని చెప్పి మీరు చేపట్టిన బీసీ కాస్ట్ సెన్సెస్ లో మన కొత్త ఫిగర్స్ మీరు ముందుకు పెట్టారు, అందుకు ఇవాళ చర్చ జరుగుతున్నది. అంటే నేను అనేది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే నాకు అర్థం కాదు ఏంటంటే బీజేపీ నాయకులు ఎంపీ ఆయన ఆర్ కృష్ణయ్య గారు కూడా ఏంటది ఉద్యమం లేపుతాము లోకల్ బాడీస్లో ఇది కనుక అమలు చేయకపోతే ఏదో ఉరేసుకుంటాం సంథింగ్ ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి. అది కేంద్రం పరిధిలోది కదా అని తెలుసు, మీరు చెప్పింది అంతా విచ్ ఇస్ ఫ్యాక్ట్. కానీ ఇక్కడ ఎందుకు ఇది స్థానిక వారులాగా ఎందుకు తయారవుతుంది అనేది నాకు అర్థం. చూడండి వికే గారు, ఇప్పుడు బైలా రిజర్వేషన్ ఉంది ఉదాహరణకు, ఇప్పుడు ఇంటెంట్ మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్దే, కానీ మేము సాధ్యమైనంత ఏం చేసినాం మీకు గుర్తుంటే ఇంప్లిమెంటేషన్ పొలిటికల్ పర్వ్యూలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు 50% రిజర్వేషన్స్ చేసినాం మేము మహిళలకు. వాస్తవం కాదా? కార్పొరేటర్స్ 50% మహిళలు ఎందుకు సాధ్యమైంది? ఆర్ ఈవెన్ జెడ్పీ చైర్పర్సన్స్, మేయర్లు, మున్సిపల్ మేయర్స్ ఇవన్నీ కూడా ఎందుకైనాయి? వీ కుడ్ బ్రింగ్ దట్ 50% ఆఫ్ రిజర్వేషన్ మా పరిధిలో ఉన్నప్పుడు. అది మీతోని వల్ల సాధ్యం అవ్వగలుగుతుంది, మీరు ఇది చెయ్యండి. ఎందుకంటే ఒక పరీక్షలు పోటీ పరీక్షలు వచ్చినా ఎన్నికలు వచ్చినా రేపు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా మిస్ అవ్వద్దు. చట్టబద్ధమైన ఇది లేకపోయినా పార్టీలుగా చేయాలనేది మీ ఇదా? లార్జర్ గా చట్టం వేరే, అది వాళ్ళ పరిధిలో వస్తుంది. అదే నాకు అర్థం. కానీ ముందు ఏదైతే వీళ్ళ చేతిలో ఇవాళ